ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులకి సంబంధించి మనతో స్పందించడానికి ఏపీ ఐడీసీ చైర్పర్సన్ బండి పునిశీల రాజ్కుమార్ మనతో ఉన్నారు. వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అయ్యా. చెప్పండి, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, పొత్తుల పైన కూడా ఒక క్లారిటీ వచ్చింది. టీడీపీ, జనసేన, బీజేపీ వీళ్ళందరూ కూడా మీ పార్టీ అధినేతను ఎదుర్కోవడానికి ముందుకు రాబోతున్నారు. ఎలా ఉండబోతుంది రాజకీయ సమీకరణ? జాలేస్తోంది వాళ్ళని చూస్తూ ఉంటే. ఒక్క వ్యక్తిని ఎదుర్కోవటం కోసం ఇందులో మీకు నిజంగా ప్రజా ప్రయోజనాలు కనపడతా ఉన్నాయా? ఎక్కడా కూడా ప్రజా ప్రయోజనాలు అయితే నిజంగా 10th క్లాస్ చదువుకునే పిల్లాడికి కూడా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఈ రోజున ప్రత్యక్షంగా అర్థమైపోతూ ఉన్నాయి. ఎందుకంటే ప్రజా ప్రయోజనాలు ఉన్నవాడు ఎవడైనా కూడా తన్ని తాను నిరూపించుకోవటానికి మేము జగన్మోహన్ రెడ్డిని మా పార్టీ తరపున మేము ఎదుర్కొంటున్నాం, మా పార్టీ తరపున మేము ఎదుర్కొంటున్నాం, మా పార్టీ తరపున మేము ఎదుర్కొంటున్నామని ఇండివిజువల్గా జగన్ గారు నాతో మీరు సిద్ధమా అని అడుగుతున్నప్పుడు మేము సిద్ధమని చెప్పడానికి మేము కలిసి పందుల గుంపులా వచ్చేస్తామని చెప్పటం పెద్ద గొప్ప కాదు. పాండవులు 5గురే, కౌరవులు కొన్ని వేల మంది, వందల మంది ఉన్నా కూడా పాండవులు 5గురే చీల్చి చెండారారు. అందులో అర్జునుడు కీలకం. ఆ అర్జునుడే మా జగనన్న. కృష్ణ సారథ్యం వహించేది ప్రజలు. ప్రజలందరూ శ్రీకృష్ణుడై జగన్మోహన్ రెడ్డి గారిని నడిపించబోతా ఉన్నారు. గొప్ప విజయం, కురుక్షేత్రాన్ని గెలిచింది అర్జునుడే. ఈ రాజకీయ కురుక్షేత్రాన్ని గెలవబోతుంది మా జగన్మోహన్ రెడ్డి గారే. అయితే ఈ విషయంలో నాకు జనసేన వాళ్ళని, కొంతమంది మీడియా వాళ్ళని, అంటే వాళ్ళకు సంబంధించిన మీడియా వాళ్ళు పిచ్చి పైత్యంగా మారి ఇంకేదోలాగా అయిపోతుంది. అసలు నాకు ఎంత జాలేస్తుంది అంటే 24 సీట్లు తీసుకొని అది గాయత్రి మంత్రానికి సంబంధించి 24 అని ఒక సంకేతంగా చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు 21కి ఎలా పడిపోయాడు అంటే, నీ పార్టీ మీద ఎవరెవరికి ఎంతెంత నమ్మకాలు ఉన్నాయి, అసలు ప్రజలకు ఎంత నమ్మకం ఉంది నీ పార్టీ మీద, అసలు నీ మీదే నమ్మకం లేదు. అలాంటిది ఒకటి వెరైటీగా ఈ మధ్య వైరల్ చేస్తూ ఉన్నారు, బ్రహ్మంగారి కాలజ్ఞానం అని చెప్పి. ఇది ఒక్కసారి ప్రజలకు చూపించాలని నేను కోరుతా ఉన్నాను. దీనిలో తెలుగు రాష్ట్రమున పవనుడొచ్చేనయ, రాజవారసత్వము నశించెనయ, ప్రజారాజ్యము విలసిల్లెనయ, తప్పదు నా మాట నమ్మండయ. ఇది క్రియేట్ చేసిందైతే నేనేం చేయలేను, కానీ నార్మల్గా వాస్తవందే అయితే కనుక దాని అర్థం నేను చెప్తా వినండి. ఎర్రిమొహాలు వేసుకొని పవనుడు వచ్చేనడయ్యా అనగానే శ్రీమాన్ మహావీర పవన్ కళ్యాణ్ గారు వచ్చేస్తున్నారని కాదు. 21 సీట్లు తీసుకొని ఏంది మీరు మీ నాయకులు వచ్చేసేది అధికారంలోకి. పవనుడు అనగా గాలి, అంటే ఫ్యాను గాలి వీచబోతోంది అని. దీని అర్థం ఎప్పుడో 2019లోనే నెరవేరింది. రాజవారసత్వము నశించినయా అంటే రాజశేఖర్ రెడ్డి గారి బ్రతుకుండి ఆయన మళ్ళీ కాంగ్రెస్లో కంటిన్యూ అవుతుండగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ముఖ్యమంత్రిని చేయడానికి ఆయన తాపత్రయపడుంటే రాజవారసత్వం నశించినయా అని. మీరు రాజవారసత్వం నశించింది చంద్రబాబు నాయుడు ఆడి కొడుకు. 23 సీట్లకి ఎప్పుడో పడిపోయారు 2019లోనే. మూడోది ప్రజారాజ్యము విలసిల్లనయ. 2019 నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజాభీష్టమైనటువంటి రాజ్యమే ఆంధ్ర రాష్ట్రంలో రాజన్న రాజ్యంగా విలసిల్లుతోంది. నా మాట నమ్మండయా అని చెప్పని బ్రహ్మంగారు చెప్పడం జరిగింది. ఇది పవనుడు వచ్చేనయా అంటే ఫ్యాను గాలి వీచెనయా అని అర్థం. అంతే తప్ప మా పవన్ కళ్యాణ్ వచ్చేస్తున్నాడని కాదు. మీ పిచ్చి పైత్యం అయిపోయి మెదడు మోకాల్లోకి వచ్చేసి తెలుగు అర్థాలని కూడా మార్చేస్తూ విపరీతమైనటువంటి చేష్టలు చేస్తూ ఉన్నారు. కాస్త కంట్రోల్ అవ్వండి. ఇప్పటికే మీరు ఇలా ఎగ్జైట్ అయిపోతే 45 డేస్ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని చూసేటప్పటికి శాంతం గుడ్డివాళ్ళు అయిపోతారేమో, పాపం మెంటల్లీ డిజార్డర్డ్ అయిపోతారేమో నాకు భయంగా ఉంది. కాస్త కంట్రోల్ అవ్వండి అమ్మా. మీ నాయకుడి పరిస్థితికి ఇప్పటికే మీకు ఏం చేయాలో అర్థం కాక తికమక అవుతా ఉన్నారు. అటు చంద్రబాబు నాయుడు చూస్తే 94 సీట్లు అయితే అనౌన్స్ చేసిన, మిగిలిన 45 సీట్లకి ఇంకా మళ్ళీ నువ్వు ఇంకొక బొనాన్సాగా మరి అది బీజేపీకి ఇచ్చావో తెలియదు, చంద్రబాబు నాయుడికి ఇచ్చావో తెలియదు, కానీ మరి నిజంగా అసలు ఒక పార్టీ పెట్టి ఆ పార్టీని టెంట్ హౌస్ లాగా మెయింటైన్ చేసేటటువంటి గొప్ప ఘనత ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఉందంటే అది శ్రీమాన్ పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే చెల్లుతుంది. పాపం నిజంగా ఆ పిటియు జనసేన కార్యకర్తలారా, నిజంగా మీ కష్టం పగోడికి కూడా రాకూడదు.
నోరా చేటు తాకే అని ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పని నాలికలో అష్టవంకర్లు తిప్పుకుంటున్నటువంటి రాయపాటి అరుణకి మీ వాళ్ళు మీరే అంటే మీ భాష మీకే నచ్చట్లా. సో నాలికలను అదుపులో ఉంచుకోండి, రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కోండి, రాజకీయంగా మాట్లాడండి, తప్పులేదు. ఈ నోరిచ్చాడు కదా అని ఏది పడితే అది మాట్లాడితే మీలో మీరే కొట్టుకొని చేస్తారు. జాగ్రత్త. మహిళలకు సంబంధించి ఎక్కడైనా హాని కానీ ప్రమాదం కానీ జరిగితే ముందుంటానన్న పవన్ కళ్యాణ్ ఈరోజు తెనాలి గ్రామానికి చెందిన గీతాంజలి అనే ఒక సాధారణ మహిళకి సంబంధించి ఎటువంటి రియాక్షన్ కూడా ఇవ్వకపోవడం. ఆయన ఏం చెప్పడు. అంతకుముందు వినోద్ జైన్ అనేవాడు విజయవాడలో ఆ అమ్మాయికి చిన్నపిల్ల 12 ఏళ్ల పిల్ల సావు కారణమైతే మరి అతను టీడీపీకి సంబంధించినోడే. మాట్లాడా ఏంటి? ఏం మాట్లాడు పవన్ కళ్యాణ్ గారు. నిందలేయమంటే వాలంటీర్ల మీద వేసేస్తాడు. ఉమెన్ ట్రాఫికింగ్ జరిగిపోతుంది అంటాడు. ముందు వాళ్ళ ఇంట్లో కన్న తల్లికి న్యాయం చేయలేనోడు, భార్యలతో సక్రమంగా కాపురం ఒక భార్య కాకపోతే ఒక భార్య అయిన వాళ్ళగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళతో చేస్తున్నప్పుడు మళ్ళీ ఇంకొకళ్ళు. అసలు స్త్రీ అంటే మర్యాద లేదండి వీళ్ళకి. ఆ మర్యాద అనేది ఉంటే ఆయన అలా తయారవడం. చిత్తచాంచల్యం పెరిగిపోయింది పవన్ కళ్యాణ్ గారికి. నాకు ఆయన పరిస్థితి చూస్తూ ఉంటే జాలేస్తూ ఉంది. పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అయింది, 11వ సంవత్సరాలు అడుగుపెట్టింది. ఈ రోజుకి కూడా ఏంటి ఇంకా ఒక స్థితిగతులు కానీ రాజకీయాన్ని మారుస్తున్న పవన్ కళ్యాణ్ ఈరోజు ఇంకెక్కడున్నారు? రాజకీయాలు ఏం మారుస్తాడు? ముందు తనకి తాను మారాలి, తన మాట తీరు మారాలి, తన పద్ధతి మారాలి. ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళి అసలు ఒక రాజధాని విషయంగా కావచ్చు, ప్రజా సమస్యల మీద కావచ్చు, ఇక్కడికి వచ్చి ఒక మాట మాట్లాడితే అక్కడికి వచ్చి ఓ మాట మాట్లాడతాడు. ఒక పాలసీ మ్యాటర్గా ఏది కూడా తీసుకోవడానికి ఆయన సిద్ధపడ్డాడు. నేనొస్తే దీన్ని ఇంత బాగా చెయ్యాలి అని ఎవరికీ చెప్పడు. అంతా కాపీ పేస్టే. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినవన్నీ తప్పు అంటాడు, ఇప్పుడు అవే మేము కంటిన్యూ చేస్తామంటాడు. దీన్ని బట్టి ప్రజలకు ఒక క్లారిటీ లేదా? జగన్మోహన్ రెడ్డి గారు అంటే నిబద్ధత, నిజాయితీ, స్థిరత్వం, మాట మీద నిలకడ, ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నుడే జగను. ఇంతకు మించి మేమేం చెప్పలేము. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.